రాజీవ్ యువ వికాస్ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన పథకం. ఇది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది. మొత్తం 6 కోట్లతో అమలు చేయబడుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ఆర్థిక సాయం అందించబడుతుంది. పథకం యొక్క అర్హతలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర నివాసులై ఉండాలి. ఈ పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ లబ్ధిదారులను 3 కేటగిరీలుగా విభజించబడింది. కేటగిరీ 1లో వచ్చేసి ₹1,00,000 వరకు రుణాలు పొందవచ్చు. ఇందులో 80% ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 20% లబ్ధిదారులు కట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం పొందవచ్చు. కేటగిరీ 2లో వచ్చేసి ₹1,00,000 నుండి 2,00,000 వరకు రుణాలు పొందవచ్చు. ఇందులో వచ్చేసి 70% బ్యాంకు కట్టుకుంటుంది. రిమైనింగ్ 30% అమౌంట్ వచ్చేసి లబ్ధిదారులు కట్టుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 3లో వచ్చేసి 2,00,000 నుంచి 3,00,000 వరకు రుణాలు పొందవచ్చు. ఇందులో 60% గవర్నమెంట్ కట్టుకుంటుంది. రిమైనింగ్ 40% లబ్ధిదారులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రుణాలను వ్యాపారాలు, సేవా రంగాలు, చిన్న తరహా పరిశ్రమలు వంటి స్వయం ఉపాధి అవకాశాల కోసం ఉపయోగించుకోవచ్చు. దీనికి గల అర్హతలు: నివాసం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర స్థిర నివాసులై ఉండాలి. కులం వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. వయస్సు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఆదాయం వచ్చేసి పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రాముఖ్యత ఉంటుంది. విద్యా అర్హతలు: నిర్దిష్ట విద్యార్థులు అవసరం లేదు, కానీ సంబంధిత రంగంలో అనుభవం లేదా శిక్షణ ఉండే ప్రాధాన్యత. ఇతర పథకాల లబ్ధి: ఇతర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల నుండి లబ్ధి పొందని వారు అయి ఉండాలి. అంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు, అదేవిధంగా బ్యాంకు రుణాలు కావచ్చు, ఇలాంటివి. అలాంటి పథకాలు పొందిన వారు దీనికి అర్హులు ఉండరు. ఈ దరఖాస్తు తేదీలు వచ్చేసి మార్చి 17, 2025లో ప్రారంభించారు. దరఖాస్తు ముగింపు ఏప్రిల్ 5, 2025. ఈ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు గుర్తింపు కోసం, కుల ధృవీకరణ పత్రాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గుర్తింపు కోసం. ఆదాయ ధృవీకరణ పత్రం: పేదరిక రేఖకు దిగువ ఉన్నట్లు నిరూపించడానికి ఆదాయ ధృవీకరణ పత్రం కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా వివరాలు కూడా కంపల్సరీగా ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డు, ఫోటోలు, పాన్ కార్డులు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యా అర్హత సర్టిఫికేట్. ఇవి కావాల్సిన వివరాలు. వాణిజ్య వ్యాపార కలాపాల బిజినెస్ ఆప్షన్లు: ఈ పథకం కింద యువత వివిధ రంగాల్లో స్వయం ఉపాధిని పొందేందుకు సాయం అందించబడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యాపారాలు: ఫోటోమొబైల్స్, ఆయిల్ షాప్, కిరాణా స్టోర్, కంప్యూటర్ హార్డ్వేర్, ఫోటో వీడియో షాప్, పేపర్ బాల్స్ తయారీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్, సెలూన్, లేడీస్ కార్నర్, స్టేషనరీ, జిరాక్స్ షాప్. ఇతర వ్యాపారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు విధానం: ఈ దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ప్రభుత్వ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. రాజీవ్ యువ వికాసం పథకం రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీ కులానికి సంబంధించిన విభాగాన్ని ఎంచుకోండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఇలాంటివి. క్లిక్ చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దరఖాస్తు సమర్పించిన తర్వాత సమీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ప్రకారం రుణాలు మంజూరు చేయబడతాయి. అప్లికేషన్స్ తర్వాత మనకు జూన్లో అయితే ఈ ఫైనల్ లిస్ట్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే మనకు మెన్షన్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో అప్లై చేసుకున్న తర్వాత మనము దీన్ని ఈజీగా మొబైల్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మొబైల్లో అయితే స్టెప్ బై స్టెప్ మనం అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.